నమస్తే. నింగి నెల నాదే కార్యక్రమానికి స్వాగతం. ఒకే జాతి అయిన మన అందరము ఒకే విధమైన దుస్తులు వేసుకుంటే ఎలా ఉంటుంది? గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి వంటి ప్రత్యేక సందర్భాల్లో దేశభక్తిని పెంపొందించే అందమైన దుస్తులను మనం వేసుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. సో ఈ ఆలోచనకే చక్కగా పదును పెట్టారు మన ప్రతిమా రాపర్తి గారు. అంతేకాదు చేనేతకు ప్రాధాన్యత ఇస్తూనే ఈ యొక్క దేశభక్తిని పెంపొందించే విధంగా, అందరిలోనూ ఈ యొక్క దేశభక్తిని పెంపొందించే విధంగా చక్కటి ఆలోచన చేస్తూ చరఖా అనే పేరుతో చరఖా ఆన్లైన్ ద్వారా మన ముందుకు వస్తున్నారు ప్రతిమ గారు. సో వారితో మాట్లాడేద్దాం. ప్రతిమ గారితో మరిన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం ప్రతిమ గారు. నమస్తే. మీరు ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్ ఫైన్. నైస్. సో మీ డ్రెస్సింగ్ సెన్స్, అసలు మీ డ్రెస్సింగ్ అంతా కూడా చాలా కొత్తగా, విభిన్నంగా, చాలా అందంగా కనిపిస్తుంది. సో ఏంటి ఈ యొక్క ఇదే డిజైన్ ఇక్కడ కనిపిస్తుంది, ఏంటి ఈ పెయింటింగ్కి దానికి ఏమన్నా సంబంధం ఉందా? దీన్ని ఏ ఇన్స్పిరేషన్తో పెయింట్ చేశారు? యాక్చువల్లీ ఇది నేను నేషనల్ అవార్డ్కి పెట్టిన పెయింటింగ్ అనమాట. ఇది ఈ బార్డర్ వచ్చేసేసి నేను పేటెంట్ తీసుకున్న బార్డర్. నేను యాక్చువల్గా ఒక యూనిఫామ్ డిజైన్ చేశాను. ఎవరైతే మనందరం వసుధైవ కుటుంబకం, మనందరం ఒకటే ఫ్యామిలీ అని నమ్ముతారో వాళ్ళందరము ఒక పర్టికులర్ డే, ముఖ్యంగా మన ఫ్లాగ్ హోస్టింగ్ డేస్లో ఇది వేసుకుంటే ఏంటంటే ఒక స్కూల్లో ఎట్లయితే ఒక వాళ్ళ పిల్లలు వాళ్ళ దాని యూనిఫామ్ ఎట్లా చూపిస్తారో, వాళ్ళ యూనిటీని, వాళ్ళ డిసిప్లిన్ని మనం ఎలా చూపిస్తామో దాని గురించి అని ఈ యూనిఫామ్ డిజైన్ చేయడం జరిగింది. ఇది ధోతితో కూడుకున్నది, ధోతి సెల్లా. ఇది ఏంటంటే యూనిసెక్స్ వేర్, ఆడ మగ చిన్న పెద్ద ఎవరైనా వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది రన్నింగ్ క్లాత్, మనందరం ఒక తాను ముక్కలమని నమ్ముతాను. సో మనం ఎవరైనా వేసుకోవచ్చు. వెరీ యూనిక్గా ఉంది. ఓకే. సో మీ నేపథ్యం ఏంటి? లైక్ మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అసలు? నేను పుట్టింది హనంకొండలో, హనంకొండ ఎంజిఎంలో, అండ్ పెరిగిందంతా సిరిసిల్లాలో. సిరిసిల్లాలో గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. అక్కడ నుంచి డిప్లొమా సీట్ తీసుకున్నాను, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్. ఫస్ట్ విమెన్ పాలిటెక్నిక్ ఇన్ ద కంట్రీ, కమలా నెహ్రూ పాలిటెక్నిక్లో ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత ఆటోక్యాడ్ అని కొన్ని కోర్సెస్ అవి చేసిన తర్వాత డ్రాఫ్ట్స్మెన్గా కూడా కొన్ని రోజులు వర్క్ చేశాను. తర్వాత మా పెళ్ళి అయింది, మ్యారేజ్ 97లో మ్యారేజ్ అయింది. ఇంకా మా వారితో పెళ్ళైన తర్వాత బిజినెస్ ఫీల్డ్ అనమాట. మా వారు తన ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసిన ఒక స్టార్టప్ ఉంది, బిజినెస్ ఉంది. మేము స్టేషనరీ అది సప్లై చేస్తాం, CCTV కెమెరా కన్జ్యూమబుల్స్ కూడా ఉంది. సో దాంట్లో నేను యాజ్ అన్ అసిస్టెంట్ ఐ జాయిన్ హిమ్. ఇంకా ఇన్ని ఇయర్స్ అంతా అది అట్లాగే చేశాను. ఒక బాబు, ఒక పాప. బాబు మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తున్నాడు, ఒక పాప MBA చేస్తుంది. అండ్ బిజినెస్ తర్వాత ఎప్పుడైతే నాకు చిన్నప్పటి నుంచి దేశభక్తి భావం ఖచ్చితంగా ఉంది, దాన్ని నేను అంటే నా పుట్టుకకు అర్థం రియలైజేషన్ అయిన తర్వాత నేను ఏం చేయాలి అనేది ఒక క్లియర్ వచ్చిన తర్వాత నా బాధ్యతగా నా దేశానికి, కులానికి, మతానికి, రాష్ట్రానికి అన్నింటికీ నా రిటర్న్ బ్యాక్ చేసేటట్టుగా ఉండాలని ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాను. వసుధైవ కుటుంబకాన్ని చరఖా ఆన్లైన్ స్టార్ట్ చేశాను 1998లో మామూలుగా అఫీషియల్. సో మీకు చిన్నప్పటి నుంచి దేశభక్తి భావాలు ఉన్నాయి అని అన్నారు, అంటే అప్పటి నుంచి ఎట్లాంటి కార్యక్రమాలు చేసేవారు? నేను చిన్నప్పుడు ఒక స్టేజ్ షోలో మామూలుగా మా ప్రిన్సిపల్, నేను సిరిసిల్లాలో చదివాను, వివేకవర్ధిని స్కూల్ అని, మా నాగేందర్ రెడ్డి సార్, ఆయన రూమ్లో పెద్ద భరతమాత పటం ఉండేది. అప్పటి నుంచి మేబీ అక్కడి నుంచే చిన్న ఇంజెక్ట్ అయ్యిందేమో థాట్. దాని తర్వాత ఒక ప్రోగ్రామ్ కూడా జరిగింది, అందులో కూడా సేమ్ ఇదే డ్రెస్సింగ్. నేను తర్వాత సర్ప్రైజ్ అయ్యాను. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి దీని మీద ఎగ్జాక్ట్లీ నేను తర్వాత రియలైజ్ అయ్యాను, అదే డ్రెస్సింగ్. ఐ షో యూ ది లేటర్. అది బాగా పెట్టారు నాకు. అంటే అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అబ్బాయిలు ఉన్నా, బట్ స్టిల్ దే ప్రిఫర్డ్ మీ. అందులో ఏంటంటే అందరికీ నేను దేశభక్తిగా ఉండాలి అని అంటే ఒక పేట్రియాటిక్ సాంగ్ లాగా యూనిటీ గురించి నేను ప్రీచ్ చేస్తున్నాను అనమాట. ఆ సాంగ్ భలే, ఆ పిక్చర్ ఇప్పటికీ ఉంది, భలే అనిపిస్తుంది. అది చూస్తే మేబీ అది అట్లాగే వస్తుందో ఏమో, మేబీ అట్లాగే స్టార్ట్ చేశాను. పేరెంట్స్ నుంచి వచ్చిందా మీకు దేశభక్తి భావం అనేది? ఇంత బాగా ఇట్లా డ్రెస్సెన్స్లో కూడా చూపించాలి అని అనిపించింది అంటే ఎంతో దేశభక్తి ఉంది అని అనాలి. అది ఎట్లా వచ్చింది? అదే మా పుట్టుక నుంచి మేబీ వచ్చి ఉండొచ్చు. నేను ఇప్పుడు మా పెరిగిన వాతావరణం అయి ఉండొచ్చు. నేను యాక్చువల్లీ చూశాను మా తాతయ్య చేతికి కూడా ఇక్కడ జెండాలు, తను కూడా ఢిల్లీకి అప్పట్లో ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్లో వెళ్ళటము నాకు తెలిసింది. ఫ్రీడమ్ ఫైటర్. యా, మా తాతయ్య
మా తాతయ్య ఫ్రీడమ్ ఫైటర్, ఒక 7 times ఏమో ఢిల్లీ వెళ్ళారుట. మా అమ్మమ్మ చెప్తుంది అసలు ఈ విషయాలన్నీ నేను ముందేదో తెలుసుకుంది కాదు, నాకు రీసెంట్గా తెలిసినాయి. మా అమ్మమ్మ చర్ఖా తను అప్పట్లో అంటే ఇప్పుడు మామూలుగా ఇంట్లో గృహిణులు బీడీలు అవి చేస్తుంటారు, అంటే సంబట్ అంటే చన్నీళ్ళకు వేనీళ్ళకి చన్నీళ్ళు లాగా ఏదో ఒకటి సంపాదన చేస్తారు కదా. అప్పట్లో మా అమ్మమ్మ వడికింది నూలు వడికి తను దారం అది తీసేసి అదొక ప్రొఫెషన్ లాగా చేసింది. తను కుట్టేది, మాది టైలర్ కమ్యూనిటీ, సో కుట్టడం అన్ని బ్లౌజెస్. సో అమ్మ నేర్చుకుంది, అమ్మ చేసింది. నేను ఏంటంటే ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ చేశాను, బిజినెస్లో ఉన్నాను. దాని తర్వాత ఎప్పుడైతే ఇది వచ్చానో ఇది నాది యాక్చువల్లీ ఓన్లీ డ్రెస్సింగ్ కాదు, చర్కా ఆన్లైన్ అన్నది ఒక ఫ్యామిలీ బాండింగ్ అంతే. మనందరం ఒక ఈకో ఫ్రెండ్లీ లివింగ్ సిస్టమ్ కానీ మన ట్రెడిషనల్ లివింగ్కి కానీ అన్ని ఏవేం హ్యాండీక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్కి సంబంధించినవి ఇవన్నిటి పరిచయం చేస్తాను. మనం బెటర్ లివింగ్కి నేను సజెస్ట్, ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ మంచిగా చూసుకునే బాధ్యత నాది కదా. ఇది యాక్చువల్లీ ఇది నా బాధ్యత, అందరి పట్ల నా బాధ్యత, నా కులం పట్ల, మతం పట్ల, దేశం పట్ల, రాష్ట్రం పట్ల నా బాధ్యత నిర్వర్తించడానికే ఇది స్టార్ట్ చేశాను. సో మీ రూట్స్ అక్కడికి డేట్ బ్యాక్ అయినాయి. ఆఫ్ కోర్స్ మేబీ ఇది తర్వాత రియలైజేషన్, ముందు అనుకోని ఏదో వచ్చింది కాదు. తర్వాత ఈ మొన్న రీసెంట్ ట్రిప్లో అమ్మమ్మ చెప్పింది నాకు ఈ విషయాలు. నాకు గుర్తుంది, మా తాతయ్యతో నేను కార్స్ తను ఒక్కడే కూర్చొని ఆడుకుంటాడు, నేను కూడా తర్వాత కూర్చొని ఆడేదాను, కంపెనీ ఇచ్చేది మా తాతయ్యకి నేను. సో ఇక్కడ చూసాను నేను, ఇక్కడ ఫ్లాగ్స్ పచ్చబొట్టు ఉండేది, 2 చెట్లకు పచ్చబొట్టు. సో ఈ చేనేత వస్త్రాలతో ఈ విధంగా దేశభక్తిని చాటాలి అని మీకు ఎట్లా అనిపించింది, ఎట్లా స్టార్ట్ అయింది? వై చూస్ చేనేత అని కంటే నేను ఇంకా ఏమంటానంటే నేను కాటన్ అంటాను, కోరా కాటన్. ఇప్పుడు నేను ఏది చూసినా ఇది న్యాచురల్ కాటన్ని ప్రమోట్ చేస్తాను. ఎందు గురించి అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే మనని మనం కూడా ఏ డాంబికాలు ఏవి లేకుండా న్యాచురల్గా ప్రజెంట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కూడా ఏమీ వాడను, క్రీమ్ పౌడర్ బొట్టు తప్ప నేనేం పెట్టను. అంటే నేను వీలైనంత న్యాచురల్గా ప్రజెంట్ చేసుకోవడానికి ఇష్టపడతాను, ఎవరిష్టం వాళ్ళది, నేనేం అనట్లేదు. కాకపోతే నా ఉద్దేశం అది, మనని మనం న్యాచురల్గా ఉండాలి. సో ఈ బట్ట కూడా న్యాచురల్ కాటన్, కోరా అంటారు కదా, కోరా ఇది మన దేశం యొక్క ఆత్మ అని నమ్ముతాను. అట్లాగే ఇప్పుడు ఎవరైతే వీవర్స్ ఉన్నారో, ఆర్టిజన్స్ ఉన్నారో, వీళ్ళందరూ ఒక నర్వస్ సిస్టమ్ ఆఫ్ అవర్ కంట్రీ. వీవర్స్ కానీ ఆర్టిజన్స్ అంటే ఇప్పుడు డిఫరెంట్, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా బోర్డులో, ఒక్కొక్క స్టేట్కి సంబంధించిన ఒక్కొక్క ఆర్ట్ అన్నమాట. జిఐ ట్యాగ్డ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఇది నేను కాన్సెప్ట్ తీసుకొని చేశాను పెయింటింగ్. ఇది అంటే ఒక్కొక్క దేశానికి మన వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ ఆర్ట్స్ అనమాట. సో వీటన్నిటిని కూడా నేను రిప్రజెంట్ చేస్తాను ఫ్యూచర్. అందు గురించి వీలైనంత వరకు ఆర్ట్స్లో ప్రతిదీ నేర్చుకుంటూ ఉంటాను, చిన్నప్పటి నుంచి అట్లా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకే, మీ ఇంటి మొత్తం చూస్తే కూడా అన్ని పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి, మీ వెనకాల పెయింటింగ్ అయితే ఇంకా అందంగా ఉంది. సో మీకు పెయింటింగ్స్ చిన్నప్పటి నుంచి అలవాట? హాబీస్ ఏంటి అసలు, ఇంకా ఏమేమి చేస్తూ? చాలా హాబీస్ ఉన్నాయి నాకు, అన్నీ రెడీ పెట్టుకుంటాను బాక్సెస్లో. పెయింటింగ్స్ వేస్తాను, స్కెచెస్ వేస్తాను, జర్దోసి చేస్తాను, పాడతాను, రాస్తాను. ఇట్లాంటి గార్డెనింగ్ది కొంచెం ఇంట్రెస్టే. మళ్ళీ చిన్నప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ వాలీబాల్ కూడా ప్లేయర్ని, పియానో తెచ్చుకున్నాను. ఒకరికే అన్ని రావడం అనేది మల్టీ టాలెంట్. అంటే క్యూరియాసిటీ, నన్ను నేను డెవలప్మెంట్ చేసుకోవటం అన్నది కంటిన్యూస్ ప్రాసెస్. అది 1 day 2 daysలో అది మనం వదిలేయకూడదు. యాక్చువల్లీ మనని మనం హ్యాపీగా హెల్తీగా ఉంచుకోవడానికి ద బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ టు బికమ్ బెటర్. అంటే మనం నిన్నటికి ఇవాళకి బెటర్ ఉన్నామా అన్నది ఒక పాయింట్ చూసుకోవాలి. సో నేను కీప్ ఆన్ లర్నింగ్ అనమాట. ప్రస్తుతం నేను ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా, నేను ఆఫ్ కోర్స్ ఇప్పుడు కరెంట్లీ నేను అంటే స్టిచ్చింగ్ అంతా నేర్చుకుంటున్నాను, బ్లౌజెస్ స్టిచ్చింగ్, రెడీమేడ్ శారీ స్టిచ్చింగ్. దాని తర్వాత ఇప్పుడు జస్ట్ రీసెంట్గా పేరిణి నృత్యంలో జాయిన్ అయ్యాను. అది 4 years గవర్నమెంట్ అది కోర్స్. అది ఒకటి చాలా మంది ఏజ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు, అయ్యో నేను 20-30 మధ్యలో నేర్చుకోవాలి, లేకపోతే చిన్నప్పుడు నేర్చుకుని ఉంటే పోయేది, ఇప్పుడు కాదు అని అనుకుంటూ ఉంటారు. సో అది లేదు మీ దగ్గర? నేను అస్సలు నేను ఏ బందిఖానాలో దేంట్లోనూ లిమిట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అది లాంగ్వేజే అవనివ్వండి, ఏదైనా కానివ్వండి, అది ఏ విషయమైనా కానీ ఇది నాకు రాదు, ఇది నాకు వద్దు అనుకోవడానికి ఏం లేదు. నాకు ఇష్టం అనిపిస్తే వెళ్తాను, చేసేస్తాను అంతే. ఇంకా నాకు కావాలి అనుకుంటే చేసేస్తాను. అదే నాకు కాంప్లిమెంట్ అదే అంటారు నదీమ్ జీ నా ఫ్రెండ్, आप जो भी चाहते हैं आप कर सकते हैं,
सारे लोग नहीं कर सकते, मतलब जो सोचते हैं वो नहीं कर सकते। आप तो ना जो 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 भी सोचते वो कर सकते हैं आप। ఇప్పుడు అట్లాగే అంటే సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఏకాదశి చేస్తాను అంటే నా ఎవరో నాకు చెప్పలేదు, నా దేశం గురించి నేను తీసుకున్న దీక్ష అది. అంటే సైమల్టేనియస్లీ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఆఫ్ కోర్స్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాను, నేను డైలీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలి 2 times a food, 16:8. సో అదితో డైలీ. కానీ ఈ ఏదైతే ఏకాదశి ఉందో నేను ప్రతి ఏకాదశికి నిర్జల ఉపవాసం మౌన వ్రతం చేస్తాను. అంటే నీళ్ళు కూడా తీసుకోవాలి 36 hours నో ఫుడ్ నో వాటర్ నో టాక్, మౌన వ్రతం కూడా. సో అంటే అది మనని మనం అన్ని టంగ్ ఐస్ అన్ని ప్రతి ఒక్కటి మన కంట్రోల్లో ఉంచుకోవడానికి అదొక అది. అట్లాగే నాకు సైమల్టేనియస్లీ నేను ఏ పాత్రలో ఉన్నానో గుర్తు చేస్తూ ఉంటుంది. అందు గురించి నేను ఆ దీక్ష తీసుకున్నాను. అది ఎవరు నాకు చెప్పింది కాదు, ఎవరు కంపల్సరీ అన్నది కాదు. రేపు పొద్దున వదులుతానేమో తెలియదు, కానీ ఉన్నతకాలం అది కంటిన్యూ చేస్తాను. ఈ లెర్నింగ్ కూడా టిల్ డెత్ బెడ్, ఆన్ డెత్ బెడ్ ఆల్సో ఐ విల్ బి కీపింగ్ లెర్నింగ్ అని అనుకుంటాను నేను. మీరు ఇందాక ఓ మాట అన్నారంటే డే బై డే మనకి మనం డెవలప్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఇవన్నీ ఈ రిజైమ్స్ అన్ని రోజు చేసుకునేవి చాలా ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ నేను ఆర్ట్ని అదొక ఏదో గ్యాలరీలలో పెట్టేసి పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ అంది పిలవటం అది కాదు ఆర్ట్. నా లైఫ్లోనే నేను ఆర్ట్ని ఇంక్లూడ్ చేసుకుంటాను. గడప ముగ్గులేంటి, ముగ్గులు వేస్తుంటాను. అది మనం ఏది చేసినా ఆర్టిస్టిక్ స్కిల్. ఇప్పుడు ఈవెన్ డ్రెస్సింగ్ కూడా ఆర్టిస్ట్. మరి ముగ్గులు అన్నారు, సో ఇక్కడ కూడా ముగ్గే కదా, దీన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎస్, ఎందుకు ఎంచుకున్నాను అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఈ బార్డర్ ఎందు గురించి ఈ బార్డర్ ఇలా తీసుకున్నా అంటే బేసిక్ వచ్చేసి మనము ఇది మన ఫ్లాగ్ కలర్స్ని రిప్రజెంట్ చేస్తుంది మనం. కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే మనము ఎగ్జాక్ట్లీ సేమ్ కలర్స్ వాడకూడదు, మనం కొంచెం షేడ్స్ చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే సేమ్ వాడుతూ. ఇంకోటి ధర్మచక్రం కూడా వాడకూడదు మన బట్టల్లో. సో ధర్మచక్రం వాడకూడదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ధర్మచక్రం నేను ఇది ముగ్గు పెట్టాను. ముగ్గు అన్నది క్లియర్లీ షోస్ అవర్ ఆర్ట్, కల్చర్, ట్రెడిషన్స్. ఈ ముగ్గులో కూడా ఏదో ఊరికే ముగ్గు వేసిన ముగ్గు కాదు, ఇది 25 చుక్కల ముగ్గు. మన ధర్మచక్రంలో 24 స్పైక్స్ ఉంటాయి, 24 స్పైక్స్ ఉంటాయి. అవి 24 ఈ చుక్కల్ని నేనేమంటానంటే మన యాన్సెస్టర్స్ అనుకోవచ్చు. మన ప్రతి ఒక రోజుకి 24 hours ఉంటాయి, అది అనుకోవచ్చు. ఏదన్నా కూడా దానికి చాలా సింబాలిజం ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ డాట్కి కూడా. ఇది ఏంటంటే అన్ని డిఫరెంట్ కమ్యూనిటీస్ డిఫరెంట్ ఉంటాయి, కాకపోతే మనందరం ఒకటి కదా. ఒక 2 lines ఇలా ఇలా వస్తూ సో అప్పుడు ఈ 2 lines ఏంటంటే ఒక ఆడ ఒక మగ. దాంట్లో నెక్స్ట్ ఇంకో 2 dots ఉంటాయి. ఆ 2 నెక్స్ట్ డాట్ అంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్. సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, చైన్ ఆఫ్ ప్రాసెస్, వీల్ ఆఫ్ ప్రాసెస్. ఇది ఇట్లాగా నేను ఇది డిజైన్ చేశాను. ఆ మిడిల్ డాట్ ఏంటంటే నేను అనుకోవచ్చు, ఎవరు వేసుకుంటే వాళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు మీరు వేసుకున్నారు, సో ఐ ఆమ్ ద పార్ట్ ఆఫ్ ది సొసైటీ. మనందరం మనమే సెంటర్ ఆఫ్ ది వరల్డ్. నేను కూడా నా డ్రీమ్ కూడా అదే, టు బికమ్ ది సెంటర్ ఆఫ్ ది వరల్డ్. వసుదైవ కుటుంబకం అంటే అంతే కదా, అందరినీ ఆల్రెడీ మైండ్లో నేను అందరినీ నా ఫ్యామిలీగా అనుకుంటున్నాను. కాకపోతే దాన్ని అఫీషియల్గా ఇప్పుడు ప్రూవ్ చేసేది భగవంతుని దయవల్ల నాకు చాలా మంచి కాన్సెప్ట్ నేను తీసుకున్నాను. మంచి అర్థవంతంగా ఉంది. మీరు ఎందుకు ఎంచుకున్నారు అనే దానికి చాలా బాగా చెప్పారు. అండ్ అలానే అంటే ఇప్పుడు పేటెంట్ కూడా తీసుకున్నాను అన్నారు కదా, సో చర్ఖా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆన్లైనా ఆఫ్లైనా, ఏ విధంగా నడుస్తుంది? చర్ఖా ఆన్లైన్ యాక్చువల్లీ కంపెనీ నేమ్. ఎందు గురించి అంటే చర్ఖా అన్నది ఇంటర్ డిపెండెన్సీ సింబల్. మెచ్యూరిటీ అన్నది దేర్ ఆర్ 3 levels. ఒకటి డిపెండెన్సీ అంటే మన చిన్నప్పుడు అందరి మీద ఆధారపడేది అది. తర్వాత ఇండిపెండెంట్ అవుతాం మనం, అంటే మన పనులు మనమే. ఇక్కడ డిపెండెన్సీ అన్నది అన్ని విధాలుగా ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఉంటుంది, ఫిజికల్ డిపెండెన్సీ ఉంటుంది, ఎమోషనల్ డిపెండెన్సీ ఉంటుంది. ఇవన్నిటి దాటుకొని ఇండిపెండెంట్ అవుతాం మనం. దానికి రావటానికే చాలా లైఫ్ సరిపోతుంది మనకి. బట్ దాన్ని కూడా దాటేసి ఎప్పుడైతే ఇంటర్ డిపెండెన్సీ లెవెల్ అంటే చర్ఖాలో అది ఒక జస్ట్ చర్ఖా అంటే చేనేత అని సింబల్ అనేం కాదు, ఇట్స్ అ సింబల్ ఆఫ్ ఇంటర్ డిపెండెన్సీ. అంటే పెద్ద చక్రం ఉంది, చిన్న చక్రం ఉంది. పెద్ద చక్రం నేను గొప్ప అని అనుకుని నేను గర్వానికి పోతే నడవదు, చిన్న చక్రం అయ్యో నేను చిన్న అనుకుంటే నడవదు. సో ఇద్దరి ఒక గుణాలు గొప్పవే, ఎవరు నీకు న్యూనత కాదు ఎక్కువ కాదు. సో మనము ఒకరి విలువ ఒకరిని తెలుసుకొని అట్లాగే ఇండిపెండెంట్ ఉండాలి ఎట్ ది సేమ్ టైం. ఇప్పుడు నేను ఎందుకు నేర్చుకుంటాను హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, నేను ఎందుకు నేర్చుకున్నాను వీవింగ్, ఎందుకు నేర్చుకుంటున్నాను ఫ్యూచర్లో పోర్ట్రైట్ వీవింగ్ చేయాలని కోరిక. సో అది కూడా నేర్చేసుకుంటాను ఖచ్చితంగా. నేను ఇవి అనుకునే అన్ని ప్రాసెస్లో నడుస్తూ ఉంటాయి.
ఇది బిజినెస్ అని అనుకోవట్లేదు చర్ఖా ఆన్లైన్ అనేది, అది నా ఫ్యామిలీ ఎక్స్పాన్షన్, అది సింప్లీ చెప్పాలంటే. అంటే బిజినెస్ కే చాలా మంది నేర్చుకుంటారు చాలా విషయాలు, బట్ మీరు మీ డెవలప్మెంట్ కోసం అఫ్ కోర్స్ ఇప్పుడు అది నేను ఇప్పుడు హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ చేయిస్తాను, స్టిచ్చింగ్ చేయిస్తాను, వాళ్ళందరికీ నేను గైడ్ చేయగలగాలి. ఫస్ట్ నేను యాక్చువల్లీ నేను ఇంకొకరికి చెప్పే ముందు ఫస్ట్ నేను వాడేస్తాను. ఇప్పుడు ఈ డ్రెస్ నేను ఇప్పుడు వేసుకున్నది కొన్ని టెన్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్కి నేను ఇది అటెండ్ అయ్యా. ఇదే ఇంటర్వ్యూస్ కాదు, ప్రతి ఫ్లాగ్ హాస్టింగ్కి నేను వేసుకుంటాను. ఇలాంటి వేషధారణలోనే అవును. అంటే నేను నా పాత శారీస్ అన్నిటిని నేను ఏంటంటే కొత్తవి కొనేసుకోవడాలు ఇష్టారాజ్యంగా అలా చేయటం నాకు నచ్చదు. నా పాత శారీస్ని కూడా నేను అన్నిటిని రివైవ్ మనము లైఫ్ని బోర్ కొట్టేస్తాను. మనం కొత్తవి కొనుక్కోవడానికి అది ఫైనాన్షియల్ కూడా స్ట్రగుల్ అవుతుంది. అట్లా కాకుండా మనం పాత వాటినే మనం కొంచెం బెటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా పాత శారీస్ అన్నిటిని ఇట్లా నేను ధోతి చేసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఎంత ఫ్రీడమ్ వస్తుందంటే మన విమెన్కి పర్టికులర్గా శారీ వేసుకుంటే నేను చాలా డ్రైవ్ చేస్తాను. నాకు 2-వీలర్ డ్రైవింగ్ చాలా ఇష్టం. ఈవెన్ కార్ డ్రైవింగ్ వచ్చు, లైసెన్స్ ఉంది. ఇట్స్ బీన్ 21 years or 22 years సంథింగ్. సో కానీ బట్ ఐ లైక్ టు డ్రైవ్ 2-వీలర్. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈవెన్ నేను ఇంటికి సామాన్లు ఏవి తెచ్చినప్పుడు కాలు ఇట్లా జరుగుతూ ఉంటుంది, ఎక్కడ ఏం కనిపిస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. సో దాని బదులు నేను ఇంకా నేను బెటర్ చేసుకున్నానికి నేను ఈ డ్రెస్సింగ్ స్టార్ట్ చేసుకున్నా. పాకెట్స్ వస్తాయి, జిప్ వస్తుంది. అసలు ఇప్పుడు ఎట్లా అలవాటు అయిపోయిందంటే మామూలు కుర్తీ పైజామాలు కానీ అసలు వేసుకోబుద్ది అవ్వట్లే. అన్ని ఇట్లానే మోస్ట్లీ ఇట్లాగే టర్న్ చేసేసుకున్నాను కూడా ఇట్లానే. ఆఫ్ కోర్స్ ఇట్లాగే. ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తారా లైక్ పాజిటివ్ నెగిటివ్ ఏదైనా? అయ్యో అసలు ఎంత పాజిటివ్ అంటే అది బూస్ట్ మై ఎనర్జీ అనుకో. అట్లీస్ట్ డైలీ ఎక్కడికైనా వెళ్తే నా డ్రెస్ ఇదంటే ఇప్పుడు ఒక పేట్రియాటిక్ డ్రెస్ ఒక పర్టికులర్ డే వేసుకుంటాను, కానీ నా శారీస్ అన్నిటిని నేను కన్వర్ట్ చేసుకున్నాను, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటాను. చికెన్ కర్రీ టాప్స్ వేసుకుంటాను, స్టిచ్డ్ నాది ఇఖత్ టాప్స్ నేను చేయించాను, అవితో మ్యాచ్ చేస్తాను. సో మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాను. ఫుల్ ఎక్కడికి వెళ్ళినా అప్రిషియేషన్, రెస్పెక్ట్, మోర్ శారీ కంటే ఎక్కువ రెస్పెక్ట్, జీన్స్ కంటే ఎక్కువ కంఫర్ట్, ప్యాంట్ కంటే ఎక్కువ కంఫర్ట్. దట్స్ వై ఐ కాల్ ఇట్ సారీ ధోతి ప్యాంట్. అండ్ కాటన్ అసలు ప్యూర్ కాటన్ ఏం చెప్పేది లేదు, ఇది వేసుకున్నామంటే హాయిగా, చాలా హాయిగా ఉంటుంది. మీ పిల్లలు కూడా సపోర్ట్ చేస్తారా? వాళ్ళు కూడా వేసుకుంటారా? ఇంకా ఇప్పుడు నా ఉద్దేశం అదే, ఇప్పుడు కల్చర్ అన్నది మనము ఒక బర్డెన్ లాగా ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఎప్పుడైనా మనము నెక్స్ట్ నా బాధ అంతా కూడా అదే, నెక్స్ట్ జనరేషన్కి మనము దాన్ని కంఫర్ట్ చేస్తూ ఇస్తేనే అది కంటిన్యూ అవుతుంది. లేకపోతే ఈవెన్ అసలు పిల్లలు బొట్టు పెట్టుకోవడం కూడా మానేస్తున్నారు. అది నాకు చాలా కష్టం అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ నేను అనట్లేదు, ఎందుకంటే ఎవరి కల్చర్ వాళ్ళే, దాన్ని మనం అనట్లేదు. కాకపోతే హిందువులు అయ్యి ఉంటే, ఎందుకంటే వరల్డ్లో అది ఒక్కటి మన ప్రెస్టీజ్ యాక్చువల్లీ. ఆ బొట్టు అన్నది మన కల్చర్, మన అది ఎంత బాగుంటుంది. ఎందుకంటే మనం ఒక్కడమే ప్రైడ్గా పెట్టుకోవాలి యాక్చువల్లీ. సో అట్లాంటి మానేస్తున్న క్రమంలో మనం దీనికి కంఫర్ట్ లాగా ఇవ్వకపోతే అదొక బర్డెన్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఫేస్ చేశాను ట్రబుల్స్, డ్రైవ్ చేస్తున్నప్పుడు సారీ అక్కడిక్కడ పోతుంది, కనిపిస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇదైతే ఇంకా హాయిగా అసలు ఇంకెక్కడికి ఎంత కంఫర్ట్. ఈవెన్ హార్స్ రైడింగ్, బైక్ రైడింగ్ ఆరామ్సే. నేను అరుణాచల్ యాత్ర నుంచి అప్పుడు అయితే ఏదో ఫ్యాషన్గా నేను స్టార్ట్ చేశాను, కానీ ఇది నాకు ఇది కంఫర్ట్ లెవెల్ తోటి నేను డైలీ అయిపోయింది నాకు ఇదే. మళ్ళీ ఇంకా మామూలు వేసుకోబుద్ది అవ్వట్లేదు. మీరు అన్నారు కదా మనం వెనకటి వాళ్ళవి మనం ముందుకు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం, ఇది కూడా మనకి మళ్ళకి వాటికి కూడా కట్టుకోవడం. అవును, మీరు దేన్ని పాడి చేయకుండా చక్కగా దాన్నే తీసుకొచ్చి దాన్ని కొంచెం రివైవ్ చేసేసి కొంచెం బెటర్గా, కొంచెం ఫ్యాషనబుల్గా, కొంచెం ట్రెండీగా మనం ఇచ్చామనుకో అదే నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వెనకట జుబ్బాలు అవి వేసుకున్నారు కదా, నెక్స్ట్ నా ప్రాసెస్ అది. దాని మెనీ ప్లాన్స్ అనమాట. స్టెప్ బై స్టెప్ స్లోగా ఫౌండేషన్ స్ట్రాంగ్గా చేస్తున్నాను. ఏంటంటే అది నేను ఉన్నా లేకున్నా నేను పర్మనెంట్ ఉన్నా. నేను ఒకటి స్టేట్మెంట్ అనమాట నాది, ఐ ఆమ్ పర్మనెంట్. ఏదైతే నిలుస్తుందో అదే నేను, ఆబ్వియస్లీ కదా. ఏదైతే ఉంటానో, ఏదైతే ఉంటుందో అదే నేను. సో నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా నా కాన్సెప్ట్, కానీ నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది కదా, ఐఎమ్ సారీ.
నేను ప్రాక్టీస్ చేస్తున్న ఏదైతే లివింగ్ సిస్టమ్ ఉందో, ఈకో ఫ్రెండ్లీ లివింగ్ సిస్టమ్, వీలైనంత వరకు నేను ఈ అంటే నేను నా స్పూన్స్ నేను క్యారీ చేస్తాను, నా బ్యాగ్స్ ముఖ్యంగా నేను డిజైన్ చేసిన బ్యాగ్స్ ఉన్నాయి, అవన్నీ నేను చూపిస్తాను. బతుకమ్మ సంచి డిజైన్ చేశాను, స్మైలీ బ్యాగ్ పెట్టాను. అంటే మనం ఆ ప్లాస్టిక్ కవర్లను కాకుండా వీలైనంత మన క్లాత్ బ్యాగ్స్ మనమే ఇప్పుడు స్పూన్స్ని అవి నేనే క్యారీ చేసుకుంటాను. ఎక్కడికైనా కూడా ఆఫ్ కోర్స్ పెట్టాను. ఇంకా స్టెప్ బై స్టెప్గా నేను ఆ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేస్తుంటాను. సింపుల్గా ఏంటంటే హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ యొక్క ప్రోడక్ట్స్, సర్వీసెస్ కూడా. ఈవెన్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఇండియా తిరిగాను, ఫ్యూచర్లో అబ్రాడ్ కూడా తిరుగుతాను. ప్రతి చోట నా చర్ఖ ఆన్లైన్ హోమ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక బాండింగ్, ఇది మన ఇల్లు మన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు కాశీ వెళ్ళాలి, అయోధ్య వెళ్ళాలి, మన వాళ్ళు ఉంటారు అక్కడ, అది మన ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ ఉంటారు. చర్ఖ ఆన్లైన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ ఉంటారు. యూ కెన్ కాల్ దెమ్. నాకు ఒక ఫోన్ చేస్తే నేను ప్రతి ఒక్కరికి 1-to-1 కాంటాక్ట్. నేను ఏదో ఎదిగిపోయి నేను అట్లా ఉండను. 1-to-1 కాంటాక్ట్, మీతో నా కాంటాక్ట్, ఇంకో పర్సన్తో నా కాంటాక్ట్. సో 1-to-1 ప్రతి ఒక్కరికి నా నెంబర్ తెలుస్తుంది. ఫోన్ ఎత్తితే నేనే మాట్లాడతాను. నేను ఉన్నంత కాలం ఇదే. సో ఆ వసుదేవ కుటుంబకం అట్లా ప్రాక్టికల్గా ప్రూవ్ చేసేది నా కాన్సెప్ట్ అనమాట. సో ఈ చర్ఖ అనేది ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు? ఎందుకు అడుగుతున్నానంటే నేను ప్రశ్న, చాలామంది మాస్ ప్రొడక్షన్ వైపుకే వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో. అంటే మీరు ఇంకా బాగా చూసుంటారు, ట్రెండ్ ఏంటో మీరు చెప్పాలి నాకు. అంటే ఇట్లాంటి ఎకో ఫ్రెండ్లీ డ్రెస్సెస్కి కానీ, ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్కి కానీ అలవాటు పడడానికి ఏ విధంగా సంసిద్ధమయ్యారు? లైక్ ఎలా చూస్తున్నారు యువతను మీరు ఇప్పుడు? అదే చెప్తున్నాను. వాళ్ళు ఏమంటారు, మనము మిడిల్ జనరేషన్, యంగ్ పెద్దవాళ్ళ యొక్క, నేనేమంటానంటే ఇప్పుడు యూత్ అన్నారు వాళ్ళు, మనకంటే ఒక్కొక్కసారి నాకు డైలమా వస్తుంది, మనకంటే మన పూర్వీకులు గొప్పవాళ్ళ, మనకంటే మన యంగ్ జనరేషన్ గొప్పదా? ఎవరికి వాళ్ళు గొప్ప, ఇక్కడ కంపారిజన్ ఏం లేదు. వాళ్ళ స్టేజ్లో వాళ్ళు గొప్ప, వీళ్ళ స్టేజ్లో మనకంటే మన జీన్స్ని ఇంకా హైఫై చేసుకొని వీళ్ళు పుడుతున్నారు, వీళ్ళు గొప్పే. కాకపోతే ఇక్కడ మిడిల్ జనరేషన్గా నాలాంటి వాళ్ళు చేయాల్సింది ముఖ్యంగా గృహిణులు ఏంటంటే ఒక్క ఫ్యామిలీ కాదు, ఎంటైర్ 2 ఫ్యామిలీస్ డిపెండ్స్ ఆన్ దెమ్. మనం ఒక విమెన్ కరెక్ట్గా ఉంటే 2 ఫ్యామిలీస్ కరెక్ట్గా ఉంటాయి. మినిమం 2 ఫ్యామిలీ మినిమం ఏం మాట్లాడుతున్నా, ఇంకా ఎక్కువ అన్న తర్వాత సంగతి. అంటే ముందు ఈ ఎక్కువగా ఎకో ఫ్రెండ్లీగా ఉండే డ్రెస్సెస్ వాళ్ళు ఎక్కువ వాడేవారా, ఇప్పుడు వాడుతున్నారా? ముందే వాడేవారు, అందు గురించే కదా నేను ఇప్పుడు అంటున్నా. ఇప్పుడు అదే డిఫరెన్స్ వస్తుంది, అదొకటే డిఫరెన్స్ వస్తుంది. ఏంటి అంటే టెక్నాలజీ వైపుకి వెళ్ళిపోయి, అయినా ముందు వస్తుంది ఇప్పుడు ఎట్లాగో. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే ఏఐ అంటున్నారు, కాకపోతే మనుషులు ఏం పిచ్చి వాళ్ళు కాదు. ఏఐ ఎంత వచ్చినా మనిషి యొక్క చేతి యొక్క కళ వృత్తులది, ఒరిజినల్ టాలెంట్, దాన్ని ఎవరూ ఏం చేయలేరు, దాని రీప్లేస్మెంట్ ఉండదు. సో డెఫినెట్గా మన ఇండియానే టాప్ అవుతుంది, అది నా విజన్. కంపల్సరీ అవుతుంది. 2047కి వీ విల్ బి ద టాప్ ఇన్ ద వరల్డ్. కానీ అంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఈ విషయంలో ఇప్పుడు ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ కానీ ఈ కాటన్, కలంకారీ, ఇప్పుడు మీరు అన్నట్టు బ్లాక్ ప్రింట్స్ లైక్ అజ్రక్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కొంచెం కాస్ట్లీ ఏమో, అందుకని అటువైపు మొగ్గట్లేదేమో అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? కాస్ట్లీ అని కాదు, నా ప్రయత్నం కూడా అదే. దాన్ని ఏదైతే మనం అనుకుంటున్నామో, నిజమే మీరు అన్న మాట కరెక్టే. ఇప్పుడు నేను ఇవి కాటన్ చేనేత అని అనడానికి కూడా నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇంకొక లాజిక్ కూడా చెప్తాను, అందరు మీ ముఖంగా, వనితా టీవీ ప్రముఖంగా ఒక్కటి చెప్తాను. అందరు చేనేత అంటారు, కానీ నాకు ఇంకొక కష్టం అనిపిస్తుంది. చేనేత అంటారు నిజమే, కానీ ఆ వీవర్స్కి కూడా ఎంత ఇష్టం, వాళ్ళు వీవ్ చేయాలని ఎందుకు కష్టపడాలి వాళ్ళు కూడా. ఇప్పుడు సపోజ్ ఒక సింపుల్ లాజిక్ చెప్తాను ప్రియా, ఏంటంటే ఇప్పుడు ఒక 5 మెంబర్స్కి ఇడ్లీ చేయాలని, నా ఫ్యామిలీకి ఒక 4గురికి ఇడ్లీ చేయాలనుకో అమ్మ, పచ్చడి చేస్తాను, పల్లీల పచ్చడి మా ఫేవరెట్, చేస్తాను. అయితే ఆ 4గురికి అయితే ఒకవేళ పాత సిస్టమ్ ఏంటి, మన రుబ్బటం అన్నది పాత సిస్టమ్, అది బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. 4గురికి చేస్తాను కావచ్చు. ఓ 100 మందికి అంటే ఎలా చేస్తాను? రైట్, ఐఎమ్ ఏ హ్యూమన్. సో ఐఎమ్ గోయింగ్ టు గ్రైండర్ కదా, డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు యూజ్ కదా. అట్లాని నేను చేనేతను తక్కువ చేయట్లేదు, అట్లాని అదే పర్మనెంట్ అని మనం ఒక విజన్కి ఉండకూడదు. మాస్ ప్రొడక్షన్, అందుకు పాపులేషన్ పెరుగుతోంది కాబట్టి, పాపులేషన్ పెరుగుతోంది అదొకటి. ఇప్పుడు నేను మీకు సింపుల్ లాజిక్ కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఈ ప్రింటింగ్ గురించి ఎందుకు తీసుకున్నానంటే, దీన్ని వీవ్ చేయమని నేను ఆంధ్రాకి వెళ్ళాను, మొత్తం వీవర్స్ని ఎంత మందిని చేశానంటే, ఎట్ లాస్ట్ సెంట్రల్ సెరికల్చర్ బోర్డ్ ధర్మవరం వాళ్ళు సింగిల్ పీస్ ఆఫ్ క్లాత్ 6 మీటర్స్ క్లాత్ వేసి ఇచ్చారు, ఓన్లీ 1 సారీ. తర్వాత ఆ జకాడ్ వాళ్ళు అసలు మళ్ళీ మానేశారు, అసలు వీవర్ పారిపోయాడుట.
అంటే ఇది చాలా స్ట్రెనుస్ వర్క్. ఇంత స్ట్రెనువస్ వర్క్ని మనం ఎందు గురించి వాళ్ళకి అంత చెయ్యాలి? అంటే నేను అనేది ఏంటంటే మనం దాన్ని ఈజీ కూడా చేసుకోవాలి. ఇప్పుడు అందు గురించి నేనేం చేశానంటే, ఇప్పుడు ఇది మిషన్ మేడ్ క్లాత్ ఇది, ఎందుకంటే బల్క్ ప్రొడక్షన్, ఇది యూనిఫామ్ ఉన్నప్పుడు ఇట్ నీడ్స్ టు బి డన్. మళ్ళీ కాస్ట్లీ కూడా పడుతుంది. ఇక్కడ నేను అగైనిస్ట్ ఏమీ లేను చేనేతకి, దే హూ కెన్ అఫోర్డ్, ఎందుకంటే వాళ్ళకి మనం తగ్గట్టుగా మనీ కూడా పే చేయాలి, వాళ్ళ కష్టానికి మనం పే చేయాలి. నిజంగా నేను నా వ్యూవర్స్కి నేను కాళ్ళు మొక్కేస్తాను. ఫస్ట్ నేను వాళ్ళకి అది చేసేసాను, అంటే వీవర్స్కనే కాదు ఆర్టిజన్స్ కూడా ఎంత నాకు చాలా మంది అటాచ్మెంట్ ఉన్నారు, వీవర్సే కానీ ఆర్టిజన్స్ కానీ. అంటే నేను సపోర్ట్ చేస్తాను కదా, హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్. ఇది ఓవర్ కోట్ మీది, ఇది ఎట్లా వచ్చింది కంప్లీట్గా? ఓవర్ కోట్ టాప్, ఇది ఒక ధోతి, ఇది దీనికి పాకెట్స్ ఉంటాయి, సింపుల్ గా మనం పుల్ అప్ ప్యాంట్ లాగా. అండ్ ఒక టాప్ వేసుకుంటాను మామూలు. ఈ ప్యాంట్ లాంటి అంటే ఒక లెగిన్ ఉంటుంది, లెగిన్ అంటే నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది. సో లెగిన్ పైన ప్యాంట్, ధోతి ప్యాంట్ లాగా వస్తుంది. ఇది జస్ట్ పుల్ అప్ ప్యాంట్ లాగా, పాకెట్స్ ఉంటాయి కంఫర్ట్ కి. ఇది సింపుల్ టాప్, 3-in-1 టాప్ అంటాను. ఏంటంటే సారీకి పనికొస్తుంది, ధోతికి పనికొస్తుంది, ప్లస్ జీన్స్కి పనికి వస్తుంది. సో 3-in-1 టాప్. ఈ టాప్స్ అన్ని కూడా నా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇక్కత్లో చేపిస్తాను మామూలుగా, మ్యాచింగ్ కపుల్స్కి కూడా. ఓకే, యూనిసెక్స్ కదన్నారు కదా, ఇది యూనిసెక్స్ వేరు, ఎవరైనా వేసుకోవచ్చు చాలా కంఫర్టబుల్గా. ముఖ్యంగా మగవాళ్ళు వేసుకోవాలి. ఎందు గురించి అంటే సారీని మనం కంటిన్యూ చేస్తున్నప్పుడు ధోతిని కూడా పాటించే ధర్మం వాళ్ళది కూడా కదా, ఖచ్చితంగా పాటించాలి. సో అది వస్తుంది, ట్రెండ్ వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. సో ఈ టాప్ తర్వాత దీని మీద నుంచి ఒక ఓవర్ కోట్, ఇదైతే బేస్, ఇది ఒక బేస్. ఇంకొక దీని గురించి చాలా ఇంపార్టెంట్ టాస్క్ చెప్పాలి. మై గవర్నమెంట్ ఒక డిజైనర్ హ్యాండ్లూమ్ సావనీర్ అని కాంపిటీషన్ పెట్టింది. 380 తెలంగాణ సెంట్రల్ 380 అప్లికేషన్స్లో 38 ఓన్లీ అప్రూవ్ అయినాయి. అందులో మనది కూడా ఒకటి. నాకు 100% షూర్ మనమే విన్ అవ్వాలి. ఇది దీనికంటే బెటర్ సావనీర్ ఏది లేదు మన కంట్రీని రిప్రజెంట్ చేసేది. హ్యాండ్లూమ్ క్లాత్, హ్యాండీక్రాఫ్ట్, ఆర్ట్, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అనమాట. సో ఎంటైర్ కంట్రీని, మన యొక్క కల్చర్ని, ట్రెడిషన్స్ని అన్నిటినీ ఇది ఒక పీస్ రిప్రజెంట్ చేస్తుంది. అందు గురించే దీనికి నేను పేటెంట్ తీసుకున్నాను. ఈ బార్డర్కి కంఫర్ట్ ఉంది, అండ్ అలానే మన ఇండియన్ ఆర్టిషియన్స్ ని చాలా ఇది రిప్రజెంట్ చేస్తారు. చాలా బాగుంది, నైస్. సో అట్లనే అంటే ఇప్పుడు గవర్నమెంట్ కి మీరు మీ ఆలోచనని తెలియజేశారా? లైక్ ఈ కేంద్రానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ దీని గురించి చెప్పారా? ఆఫ్ కోర్స్ అండి, కేంద్ర ప్రభుత్వమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వమైనా కానీ వాళ్ళు గుర్తించారు. నేను ఫస్ట్ ఆర్టిజన్ కార్డ్ తీసుకున్నాను. ఆర్టిజన్ కార్డ్ తీసుకోవాలి. ముఖ్యంగా నేను అందరికి కూడా విన్నపం చేస్తాను, గృహిణులు ముఖ్యంగా వాళ్ళని బెటర్ చేసుకుంటూ ఆర్టిజన్ కార్డ్ తీసుకోవాలి. అప్పుడే మనం గవర్నమెంట్ దృష్టిలో మనం ఉన్నాము, దాని నుంచి ఏం లాభపడుతున్నాం అన్నది కాదు, మన సొంత గుర్తింపు. అందుకే మా అమ్మకు కూడా ఇప్పించాను. అంటే తను చాలా బాగా అల్లుతుంది, అల్లికలు, కుట్లు వాళ్ళు చెక్ చేస్తారు. నిజంగా ఆర్టిజన్ అయితే మనకు ఒక కార్డ్ ఇష్యూ చేస్తారు, ఆర్టిజన్ కార్డు. దాంతో ఎంత బెనిఫిట్స్ వస్తాయి అనే సమస్య కాదు. అక్కడ ఓన్ ఇప్పుడు ఒక మదర్ గానో ఒక అక్క గానో ఇవన్నీ ఉంటాయి. కాకపోతే మన ఓన్ ఐడెంటిటీ అనేది దాంతో వస్తుందనేమో అని నాకు అనిపిస్తుంది. అందు గురించి మా అమ్మకు కూడా ఇప్పించాను. నేను ఫస్ట్ ఆర్టిజన్ కార్డ్ తీసుకున్నాను. స్లోగా ప్రతి డెవలప్మెంట్ స్టెప్ బై స్టెప్ హ్యాండ్లూమ్ మార్క్ తీసుకున్నాను. అంటే ఇవన్నీ ఒక స్టెప్ బై స్టెప్ మన గవర్నమెంట్కి అప్రూవల్ కానీ పెట్టుకోవాలి, అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అక్కడ నన్ను చాలా రెస్పెక్ట్ చేస్తారు. హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ ఏంటి, హ్యాండీక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ స్టేట్ రెండును. మొన్నటి వరకు ఢిల్లీ వెళ్ళేసి వచ్చాను. అక్కడ కూడా అందరూ ఖచ్చితంగా ఒప్పుకుంటారు కదండి, ఇంత మంచి కాన్సెప్ట్ అసలు మీకు ఎట్లా వచ్చింది, ఇంత మంచి అసలు మీ ఆలోచన ఎంత గొప్పది. అసలు రీసెంట్గా అమర్నాథ్ వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద డిఎస్పి నా కాళ్ళకి దండం పెట్టేశాడు. అంటే ఎవరైతే ఆ పేట్రియాటిజంని అర్థం చేసుకుని ఎమోషనల్లీ బాండ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. నాకు అంత అప్రిషియేట్ చేస్తారు. నేను ఎక్కడికి వెళ్ళినా రాధే రాధే అంటారు, నన్ను నమస్తే పెడతారు, దండం పెడతారు, చాలా రెస్పెక్ట్ చేస్తారు, చాలా ప్రేమ చేస్తారు నన్ను. వన్ పీస్ లో అన్నీ ఉన్నాయి చెప్పాలంటే, అన్నీ ఉన్నాయి ఈ యొక్క డ్రెస్ లో. ఇప్పుడు మీ ఎందుకు ఇట్లా చూస్ చేసుకున్నావు అంటే, ఎందుకు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళు అనుకోండి, ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ప్రజెంట్ చేయాలి, నేను పెయింటింగ్స్ చేయగలుగుతాను, వాళ్ళ లైఫ్ సైడ్ పోర్ట్రైట్ చేసేస్తాను. కానీ ఎక్కడ పెట్టుకుంటారు, పెట్టుకుంటే పక్కకి వెళ్ళిపోతుంది, ఇంట్లో ఒక ప్లేస్ అయిపోతుంది. కానీ అదే నేను ఎట్లా ఆలోచన చేశానంటే, నేను గిఫ్ట్ ఇస్తే వాళ్ళు కళ్ళకు అద్దుకొని ఆ గిఫ్ట్ని యాక్సెప్ట్ చేయాలి. ముఖ్యంగా నాకు పిఎం గారు అన్న ఇష్టం. అంటే వాళ్ళకి గిఫ్ట్ చేస్తే ఎట్లుండాలంటే,
వద్దు అనొద్దు, ఇట్లా తలకు అద్దుకొని దండం పెట్టుకొని యాక్సెప్ట్ చేయాలి ఆ గిఫ్ట్. అందు గురించి నేను ఇది గిఫ్ట్ చేశాను. ఫ్యూచర్లో వాళ్ళు కూడా వేసుకుంటారు, ఖచ్చితంగా వేసుకోవాలి, తప్పదు. అంటే మనం అందరం ఒకటి అని వసుదైవ కుటుంబం ఇంత మంచిగా ప్రూవ్ చేసేది ప్రపంచంలో ఎవరి దగ్గర ఇంత కాన్సెప్ట్ లేదు. ఓన్లీ మన భారతీయులే నమ్ముతారు ఏంటంటే మా వసుదైవ కుటుంబం, మనందరం ఒక ఫ్యామిలీ అని. దీన్ని ప్రూవ్ అంటే ఈకో ఫ్రెండ్లీ లివింగ్ సిస్టమ్ అన్నది మనమే పరిచయం చేయాలి యాక్చువల్లీ మా ప్రపంచానికి. అట్లనే లీడర్ అవుతాం కూడా, మనం వరల్డ్ లీడర్ అట్లాగే అవుతాం మనం. సో మీరు ఈ విధంగా యువతలోకి వెళ్ళడానికి ట్రై చేశారా? ఏ విధంగా మార్కెటింగ్ చేస్తున్నారు? లైక్ ఎగ్జిబిషన్స్ కూడా వెళ్తున్నారా? ఎగ్జిబిషన్స్ పెడుతున్నారు హైదరాబాద్ కానీ ఎక్కడైనా? అవును, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా వాళ్ళు నాకు ఇన్విటేషన్ ఇస్తారు, ఎగ్జిబిషన్లో స్టాల్స్కి పర్మిట్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా మళ్ళీ నేను జన్పత్ వెళ్తున్నాను, మొన్నటి వరకు ఢిల్లీ వెళ్ళేసి వచ్చాను. అట్లా నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రజెంట్ చేయాలి నా కల్చర్ని, నా ట్రెడిషన్స్ని, నా వీవర్స్ని, నా ఆర్టిజన్స్ని. సో రిప్రజెంట్ చేయాలి నేను అన్ని ప్లాట్ఫామ్స్లో, ఏ ప్లాట్ఫామ్ వీలైతే అది. ఈవెన్ నేను ప్లాన్ చేస్తున్నాను ఒక ఇండోర్ స్పోర్ట్, ఒకటి అవుట్డోర్ స్పోర్ట్, ఒకటి వోకల్, ఒకటి ఇది ఇన్స్ట్రుమెంట్, అట్లా ప్రతి దాంట్లో ప్రతి ఫీల్డ్లో నేను ఉండాలి, అందరికీ హెల్ప్ చేయగలగాలి. అంటే ఇప్పుడు నేను వసుదైవ కుటుంబకం అని అందరినీ యునైట్ చేయాలి అనుకున్నప్పుడు మనము అన్ని ఫీల్డ్స్లో ఉంటేనే కదా. ఇప్పుడు ఎట్లా ఓన్ చేసుకుంటారు ఒక పర్సన్ని, వాళ్ళకి ఇప్పుడు నీకు సంబంధించిన విషయంలో నేను అందులో ఎంతో కొంత అనుభవం కలిగి ఉంటేనే మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారు కదా. సో అందు గురించే నేను వీలైనంత నా టైంని ప్రతి ఒక్క ఆర్ట్లో నుంచి ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి అందరికీ యూజ్ చేసుకుంటూ ఉంటాను. అన్ని ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుంటాను. ఫేస్బుక్ ఏంటి, యూట్యూబ్ ఏంటి, ఇన్స్టా ఏంటి, వీలైనంత. యాక్చువల్లీ ఈ మధ్య పోస్టింగ్ అంతా తగ్గింది, ఎందుకంటే అంటే ఈ నేర్చుకోవటాలు దీంట్లో సరిపోతుంది. ఓకే. సో మీరు యాజ్ అన్ ఇండిపెండెంట్ విమెన్ మహిళా సాధికారతని ఏ విధంగా పెంపొందిస్తున్నారు? లైక్ మీ యొక్క సంస్థలో, చరఖా సంస్థలో ఆడవాళ్ళు ఉన్నారా? ఏ విధంగా నడుస్తూ ఉంటుంది ప్రాసెస్ అంతా అక్కడ? ఇక్కడ నేను ముఖ్యంగా గృహిణులకు చేయాలని నా ఆలోచన. అంటే ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో ప్రస్తుతానికి ఇంకా ఎక్కువ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విమెన్ ఉన్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు టైలర్, వీవర్స్ దగ్గర ఉన్నారు, కానీ నేను ఇక్కడ డిఫరెన్షియేట్ ఏం చేయట్లేదు. కానీ పర్టికులర్గా నేను ఒక హోమ్ మేకర్స్కి ఏంటి వీళ్ళకందరికీ నేను ఒక ఆసరా అవ్వాలని అయితే నేను ఇక్కడ ఏమంటానంటే కానీ ఇక్కడ నేను డిఫరెన్షియేట్ ఏం చెయ్యట్లేదు. మగ బోత్ ఆర్ ఈక్వల్, కానీ ఎట్ ది సేమ్ టైం బోత్ షుడ్ ఇండిపెండెంట్ ఉండగలగాలి. అంటే మనం ఒక లివింగ్కి కావాల్సిన అది స్కిల్సే కావచ్చు, ఇప్పుడు కుకింగ్ స్కిల్సే కావచ్చు, క్లీనింగే కావచ్చు. అది మా ఇంట్లో ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ అప్పటి నుంచి కూడా అంటే మగ పనులని డిఫరెన్స్ ఏమీ లేదు. ఊడవటము మా మాయ కూడా ఊడుస్తుండేను, మా ఆంటీ కూడా చేస్తారు. నేను అంటే సంపాదన కానీ ఇంట్లో పనులు కానీ ఇక్కడ మగ జెండర్ డిఫరెన్షియేషన్ ఏమీ లేదు. ఒక బతకాలి అంటే మనకు రావాల్సిన స్కిల్స్ అన్నీ రావాల్సిందే. అది మగ డిఫరెన్స్ ఎప్పుడూ లేదు. కాకపోతే అంటాము విమెన్కి అని, కానీ అట్లా అనుకునే మగవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నేను మగ అని పర్టికులర్గా అన్నాను, అట్లా ఒప్పుకోను నేను. ఎందుకంటే అక్కడ తత్వం ఉండాలి, మ్యాస్కులినిటీ, ఫెమినిటీ మనం బ్యాలెన్స్ చేయగలగాలి. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. నా సింబల్స్లో గ్రే ఉంటుంది, ఆరెంజిష్ పింక్ ఉంటుంది. అంటే మొత్తానికి మంచి చెడు ఉండదు. ఒక పర్సన్ ఉంటే, ఒక వ్యవస్థ ఉన్నా మొత్తానికి మంచి ఉండదు, చెడ ఉండదు. సో బ్లాక్ అండ్ వైట్ మిక్స్చర్ ఉంటుంది, అందుకే గ్రే వచ్చింది. అది మ్యాస్కులినిటీ సింబల్. ఇక్కడ ఆరెంజిష్ పింక్ ఏంటంటే ఆరెంజ్ అంటే పవిత్రం అండ్ పింక్ అంటే ప్రేమ. సో మిక్స్చర్ వచ్చేసి ఆరెంజిష్ పింక్. ఈ రెండు కలర్స్ నా లోగో కలర్స్. అంటే ఒక మగ అన్నది బాడీ పార్ట్స్ నేను మాట్లాడట్లేదు. మ్యాస్కులినిటీ, ఫెమినిటీ అన్నవి గుణాలు, పర్సనాలిటీ. అది పర్సనాలిటీని రిప్రజెంట్ చేస్తాయి. ఆ గుణాలు అందరిలోనూ ఉండాలి. ఓన్లీ మనీ సంపాదించామనుకోండి మేబీ సక్సెస్ఫుల్ అవుతుండొచ్చు, కానీ హ్యాపీగా ఉండలేము. అదే ఒక హోమ్ మేకర్ ఓన్లీ లవ్ ఆన్ చేస్తుంది అనుకోండి, హ్యాపీగా ఉండొచ్చు, మేబీ సక్సెస్ఫుల్ ఉండదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ద బ్యాలెన్స్ ఈజ్ ద మెయిన్ కీ. అది ఏదైనా కావచ్చు, అన్నిట్లోనూ బ్యాలెన్స్ ఉండాలి. ప్రతి దాంట్లో మన లివింగ్ సిస్టంలో అన్నిట్లోనూ పాతది, కొత్త. ఇప్పుడు ఈ చరఖా అన్నది, ఆన్లైన్ అన్నది బోత్ ఆర్ కంప్లీట్లీ ఆపోజిట్. మధ్యలో బ్లాక్ డాట్ ఉంటుంది. సో చరఖా ఏంటంటే కంప్లీట్ బేసిక్ నుంచి, వీవింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అన్నది సింపుల్,
జస్ట్ ఏమంటారు మీది వర్క్ ఇట్లా ఏమంటారు మీకు అర్థమవుతుంది కదా, కష్టం లేకుండా హాయిగా ఉండేది. సో మనం రెండింటిని వాడుకోవాలి, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి మధ్యలో. సో మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు మీ లైఫ్ని? లైక్ ఈ ఇన్ని పనులు చేస్తూ ఇప్పటికీ నేర్చుకుంటున్నాను అంటున్నారు, సో బిజినెస్ని మేనేజ్ చేస్తున్నారు, ఇంట్లో చూసుకుంటున్నారు, సో ఎలా బ్యాలెన్స్ ఉంది ఇదంతా? ఛాలెంజెస్ ఉన్నాయా? ఆఫ్ కోర్స్ డే బై డే ఎవ్రీ డే ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అది లేకుండానే మజానే ఉండదు కదా, వేస్ట్ కదా లైఫ్. సో ఉంటుంది ఛాలెంజెస్. నేను ఒకటి అంటాను, అది ఏ సిచ్యువేషన్ అన్నా కానీ మనం చనిపోవట్లేదు అంటే అది మన గెయినింగే, అది లెస్ అని ఇట్స్ లెస్. అది ఏదైనా కానీ, అది ఏదైనా సిచ్యువేషన్ మనం పోవట్లేదు, ఈ ప్రీషియస్ లైఫ్ని మనము పోగొట్టుకోవట్లేదు అంటే అది ఏదైనా వర్తీ ఆఫ్ లెర్నింగే అంతే. అది ఏదైనా పాజిటివే అంతే. ఇంకా అది ఒకటే టర్మ్ అంతే, సింపుల్. అది ఏ జరిగినా సంతోషమే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ అనుకుంటాను, ఇప్పుడు జరగట్లేదు, అది ఫ్యూచర్లో ఇంకా బెటర్ జరిగేది ఉంది కాబట్టి ఇప్పుడు జరగట్లేదు తప్ప అది ఆగిపోయిందని బాధపడడానికి లేదు. సో నాకు ఏ రిగ్రెట్స్ లేవు, జస్ట్ నా పాత్లో వెళ్తున్నాను. దెర్ ఈజ్ నో డెస్టినేషన్ కదా, నాకు ఇట్లా ఫిక్స్ అయ్యి ఏమీ లేదు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఇన్ మై పాత్, అందరినీ కలుపుతూ వెళ్తున్నాను. నా లైఫ్లో నో రిగ్రెట్స్ కాబట్టి బై ద ఎండ్ ఆఫ్ ద మూమెంట్, నా లైఫ్ లాస్ట్ మూమెంట్ వరకు నేను ఈ మూమెంట్లో లీవ్ చేస్తూ ఉంటాను. నాకు ఏ రిగ్రెట్స్ ఉండవు, ఏ బాధ ఉండదు, పాత ఏమీ పెట్టుకోను. ప్లాన్స్ ఉంటాయి, కాకపోతే దాని మీదనే అది పెయిన్ ఉండదు. ఐఎమ్ జస్ట్ ఫ్రీ బర్డ్ అనమాట. అట్లా మేనేజ్ చేస్తాను. సపోర్ట్ ఎలా ఉంది? ఇంత బాగా ఇండిపెండెంట్ గా ఆలోచించాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉండాలి. అయితే స్టార్టింగ్ లో ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య కొంచెం సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు, కానీ కంప్లీట్ ఫ్యామిలీ అంతా అందరూ మొత్తం ఫ్యామిలీ అంతా ఎగైనిస్టే ఉండే, కంప్లీట్ ఎగైనిస్ట్. కాకపోతే స్లోగా నేను వదిలే మనిషిని కాదు. సో స్లోగా నేను చేస్తున్న వాటికి ఆ డెవలప్మెంట్ కనపడుతూ, నేను అన్న పాయింట్ అర్థమవుతూ, సో ఇది చెయ్యొచ్చు అన్నది, తను చేస్తుంది మంచి పని అన్నది అర్థమవుతూ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. లేకపోతే అందరూ అగైనిస్టే. సో సపోర్ట్ ఉందని అనను, లేదు అని అనను, అఫ్కోర్స్ ఉంటుంది. భగవంతుని దయ వల్ల మనము అంటే మేబీ ఐఎమ్ లక్కీ అనుకోవచ్చు. ఎందు గురించి అంటే ఇప్పుడు ఇట్లాంటి కొన్ని చెయ్యాలంటే చాలా విషయాలు ఉండాలి. మనం అనుకున్నది సాధించాలి అనుకుంటే అది చాలా టాపిక్స్ ఉంటాయి. భగవంతుడి వల్ల కొంచెం ఫైనాన్షియల్గా కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, అట్లా అని ఇష్టారాజ్యంగా చేయడం కూడా ఉండదు. మనం లిమిట్గా ఉండాలి. ఎందు గురించి అంటే నాకు ఈ పాయింట్ మెయిన్. మనము ఇంకొకటి చెప్తాను ఏంటంటే, ఇప్పుడు మనము డబ్బులు బాగా స్పిల్ చేసేసి ఏదైనా చేసేసి ఫుల్గా మనం ప్రెషర్ పెట్టేసి చేస్తే అది వచ్చేది ఎంత ఫాస్ట్గా మనం గెయిన్ అయ్యామో అంత ఫాస్ట్గా కొలాప్స్ అవుతాం. సో అందు గురించే నేను ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ చేస్తున్నాను. నేను లేకున్నా కూడా చర్కాన్ ఆన్లైన్ నడవాలి. సో నేను ఎక్కువ పెద్ద దాని మీద ఎమోషన్ పెట్టుకోకుండా ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నా. ముందు స్టార్టింగ్లో చాలా టెన్షన్ అయిపోయేది, అదైపోయేది, నేను ఫ్రస్ట్రేట్ అయిపోయేది, అవ్వట్లేదు పనులు అని. కానీ ఇప్పుడు నాకు ఆ రియలైజేషన్ వచ్చింది. నో ప్రాబ్లం, మనకి ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పటికైనా ఆ యాక్సెప్టెన్స్ రావాల్సిందే, వస్తుంది. సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి కూడా కదా. సో ప్రతిమ గారు, మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి పురస్కారాలు లభించాయి? అండ్ అలాగే G20 సదస్సు గురించి ఏం చెప్తారు? మీరు అటెండ్ అయ్యారా? లేదండి, అంటే అటెండ్ అయ్యానని అనుకోవచ్చు. మా హ్యాండీక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్ ఉంది కదా, అక్కడ వాళ్ళు ప్రోగ్రామ్ చేశారు, దాంట్లోనే చేశా. అంటే G20లో వసుదైవ కుటుంబకం అని వాళ్ళు దాన్ని ట్యాగ్ లైన్ పెట్టారు. కానీ యాక్చువల్లీ ఆ ప్లాన్ని ముందు నుంచి కూడా దాన్ని ప్రాక్టికల్గా వర్కౌట్ చేస్తూనే వస్తున్నాను. సో ఇప్పుడు G20నే కాదు, ఇప్పుడు 2047, ఇప్పుడు జస్ట్ నిన్న నేను మెయిల్ చూశాను, నాకు హ్యాండీక్రాఫ్ట్స్ నుంచి హ్యాండ్లూమ్ నుంచి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ ఉంది. విజన్ ఏంటంటే 2047 వికసిత్ భారత్. అదే నా డ్రీమే. అది ఎంతసేపు డెవలపింగ్ కంట్రీ ఐ వాజ్ రీడ్ చేస్తున్నాం కదా, కాదు, డెవలప్డ్ కంట్రీ, హ్యాపీ అండ్ టాప్ హ్యాపీ సక్సెస్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్, అది నేను చూసే పోవాలి. సో అది నా డ్రీమ్. సో పురస్కారాలు ఏమొచ్చినాయి మీకు? పురస్కారాలు అంటూ ఇంకా ఏమి గవర్నమెంట్ నుంచి అట్లా ఏం లేదు. అంటే ఇవే పురస్కారాలు అనుకుంటాను, ఈ అచీవ్మెంట్స్ పురస్కారాలు అనుకుంటాను. కాంపిటీషన్లో అది యాక్సెప్ట్, అది మీకు రావాలని నేను ఆఫ్ కోర్స్, అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది.
చూడాలి. ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నాను కదా, నేను చూస్తాను దాని గురించి. ఇప్పుడు ఇండియా ప్లాస్టిక్ ఎక్కువ పొల్యూషన్ ప్లాస్టిక్ వల్ల మనం క్రియేట్ చేస్తున్నాము, ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కువ ఉంది ఇండియాలో అని రిపోర్ట్ వచ్చింది. లేదు, నేను బిలీవ్ చేసేది నాకు తెలిసైతే ఇప్పుడు మనకు మన పూర్వీకుల నుంచి వస్తుంది, మనం వీలైనంత వరకు తక్కువ వాడతాం. అది ఏ రిపోర్ట్స్ నేనైతే నా అస్సలు నమ్మను. మీరు ఏమైనా అనండి, బయట నుంచి ఏవి రిపోర్ట్స్ ఉన్నాయన్నా అంటిల్ అన్లెస్ నాకు ఎవరైనా చెప్తూ ఉంటే నేను ఎక్కువ బిలీవ్ చెయ్యను. కాకపోతే మనం ఇళ్లలో ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నాం కదా, దాన్ని ఎట్లా రిప్లేస్ చేయాలి, మీరు యువతకి ఏం చెప్తారు? అదే అయితే నేను ఇప్పుడు అందు గురించే చెప్తున్నాను. వేరే కంట్రీస్తో మన కంపారిజన్ కాదు, నేను గమనించిన దగ్గరికి ఇప్పుడు అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలు వాళ్ళు చాలా వాడతారు. కాకపోతే ఇప్పుడు మనము నాకు అదొక్కటి ఇప్పుడు చాలా ఇది ట్రెండ్ అయిపోతుంది. చిన్న చిన్న ప్లాస్టిక్ వాటర్, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఇట్లా వాడేస్తారు, ఒక్క గుక్క కూడా తాగుతారు, వెళ్తే పడేస్తారు. అసలు ఎట్లా బాయిల్ అవుతుంది ఉంటుంది నాకు. అది నా బాటిల్ నేను క్యారీ చేస్తాను, నా స్పూన్స్ నేను క్యారీ చేస్తాను, నా బ్యాగ్ నేను క్యారీ చేస్తాను. నా సిస్టమ్స్ తోటి ఒక్కొక్కసారి పిల్లలు కూడా సఫర్ అవుతుంటారు, అండి కూడా సఫర్ అవుతుంటారు. కానీ ఏం చేయలేకపోతాను, అది కష్టం అనిపిస్తుంది. అరే ఎందుకు మనం ఎట్లా స్పాయిల్ చేస్తున్నాం, మనము అట్లీస్ట్ బెటర్ చేయకుండా అలా అనుకోకూడదు, మన నుంచే స్టార్ట్ అవ్వాలి. మనమే స్టార్టింగ్ పాయింట్. ఎప్పుడైనా ఎవరో చేసేస్తారు అని ఎప్పుడు చూడకూడదు, మన నుంచే స్టార్టింగ్. నేను అందు గురించే ఇది స్టార్ట్ చేశాను కదా, ఎవరో ఒకరు స్టార్ట్ చేయాల్సిందే. నాకు ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చూస్తుంటేనే నాకు అదైపోతుంటుంది. ఎంత ఈజీగా వాడేస్తారు, తీసేస్తారు. నాకు అది చాలా కష్టం అనిపిస్తుంది. నేను ఇప్పుడు మొన్న యాత్ర 15 days 20 days యాత్ర కూడా సింగిల్ నా వాటర్ బాటిల్స్ నేను క్యారీ చేస్తాను. ఎక్కడైనా పెట్రోల్ బంక్లో వాటర్ ఫిల్ చేసుకుంటాను, హోటల్స్లో ఫిల్ చేసుకుంటాను, అంతే తప్ప టక్కన 20 rupees ఇట్స్ నాట్ పెద్ద బిగ్ డీల్ కాదు. కాకపోతే అది తప్పు. అది మనం అట్లా మనం అట్లాంటి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఉంటేనే నెక్స్ట్ జనరేషన్కి మనం బెటర్ చేయలేకపోతుండొచ్చు. బెటర్ చెయ్యాలంటే యాక్చువల్లీ చెయ్యాలి, అట్లీస్ట్ పాడు చేయకూడదు. మన నెక్స్ట్ జనరేషన్ మొహం చూపించుకోవాలి కదా మనము. సో మనం అట్లీస్ట్ ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ని లీడ్ చేసి వాళ్ళకు ఒక రోల్ మోడల్గా మనం ఉండాలి. ఎవరికి వాళ్ళ బాటిల్స్ వాళ్ళు క్యారీ చేసుకోవాలి, బ్యాగ్స్, స్పూన్స్. ఈ ఫంక్షన్స్లో ఈజీగా చిన్న చిన్న బాటిల్స్ పెట్టడాలు మానేయాలి, వీలైనంత గ్లాస్ వాటర్ అట్లా. అంటే అప్పుడు ఆ మధ్య కోవిడ్ వచ్చినప్పటి నుంచి మరీ అదైపోయాం మనం. తప్పదు, సిచ్యువేషన్ ఈజ్ లైక్ దట్. మనం చేయలేము, అవాయిడ్ చేయలేము కంప్లీట్గా ప్లాస్టిక్ని, ఎందుకంటే ఇట్స్ లైఫ్ సేవింగ్. నా స్టాల్ ఉంటే వాటర్ వర్షం పడుతుంటే నాకు ప్లాస్టిక్ కవరే కదా నన్ను సేవ్ చేస్తుంది. నేనేమంటానంటే సింగిల్ యూజ్ చేసేసి ఇట్లా పడేసే ప్లాస్టిక్ని మనం అది ఒక్కటి మనము మేనేజ్ చేయాలి. వీలైనంత వరకు అట్లాంటిది అవాయిడ్ చేయాలి, చాలా అంతే. ఇంకా ఎక్కువ అది అవసరం లేదు. వీలైనంత వరకు ఆ సింథటిక్ వాజ్ ఆ చమ్కీ రైట్. రేయాన్ అండ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ప్లాస్టిక్ కిందకి వస్తాయి. సింథటిక్ లాది ఇప్పుడు ముఖ్యంగా దేవుళ్ళు ఆనర్ చేసే సెల్లాలు ఉంటాయి చూడండి, ఇది మేజర్ పాయింట్. అందు గురించే అట్లీస్ట్ ఆ సింథటిక్ చమ్కీ కాకుండా ఇది వాడితే, అంటే కాటన్ని ఈకో ఫ్రెండ్లీ లివింగ్ సిస్టమ్ని మనము చేసుకుంటే మంచిది. మనం నెక్స్ట్ అట్లీస్ట్ మనము ఒక రెస్పాన్సిబిలిటీ, చిన్న రెస్పాన్సిబిలిటీ అయితే మనం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, సోషల్ చేయనక్కర్లేదు. కాకపోతే కొంచెం రెస్పాన్సిబుల్ ఉండాలి. మనం ఎవరికి వాళ్ళం మనమే అనుకోవాలి, అంతే కదా. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? లైక్ ఎలా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు చరకా ఆన్లైన్ని? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే నన్ను నేను బెటర్ చేసుకుంటూ చెప్పాను కదా, ఇంకా చాలా నేర్చుకునేటివి ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క చోట ఇప్పుడు నేను మా ఊరు సిరిసిల్ల వెళ్ళాను, అక్కడ ఒక బ్రాంచ్ వస్తుంది. నేను ఎక్కడ వెళ్తే అక్కడ ఒక హోమ్ వస్తుంది, చరకా ఆన్లైన్ హోమ్ వస్తుంది ఖచ్చితంగా. అప్పుడు ఏంటంటే ఒక బాండింగ్ అన్నది అక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉంటారు ఆల్రెడీ మన వాళ్ళు ఉంటారు. జస్ట్ ఫోన్ కాల్తోని చిన్న చిన్న హెల్ప్స్, ఎక్కడ ఉండొచ్చు, ఎక్కడ తినొచ్చు, ఇట్లాంటి చిన్న చిన్న హెల్ప్స్ కానీ, లేకపోతే ఒక హ్యాండీక్రాఫ్ట్స్, మంచి జ్యువెలరీ లాంటివి, చేతితో నిటెడ్ జ్యువెలరీ ఉంటుంది నా దగ్గర. చాలా బీడ్స్తో ఎంత బాగా చేస్తారు అసలు, నేను వేసుకుంటాను. అవన్నీ నేను చేస్తాను. సో అవన్నిటిని మనము ఎంతవరకు వీలైతే ఇట్లాంటి హ్యాండ్లూమ్స్ని, హ్యాండీక్రాఫ్ట్స్వి, అంటే ఆర్ట్కి చేతితో సంబంధించిన వస్తువులు, చేతితో చేసిన వస్తువులు అట్లాంటివి వాడుతూ ప్రకృతిలో ఈజీగా కలిసిపోయేవి అట్లా ఉండాలి. ఎందుకంటే మన శరీరం కూడా అప్పే కదా భూమికి. సో మనం వీలైనంత వరకు మనము ఫుట్ ప్రింట్స్ అంటారు, హ్యూమన్ ఫుట్ ప్రింట్స్ అంటారు. మనం కార్బన్ ఫుట్ ప్రింట్ మనము వీలైనంత తగ్గించుకోవాలి. ఆ జంతువులకు తెలుసు, అవి అస్సలు చెయ్యవు.
వాళ్ళంతా మనమే ఇదంతా పాడు చేస్తుంది. కాబట్టి కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే నెక్స్ట్ జనరేషన్కి మంచిది, అందరికీ మంచిది. ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్గా ఉండాలి అని చెప్పి అండ్ అలానే ప్రోగ్రామ్ అంతా లైక్ సస్టైనబిలిటీ గురించి చాలా చక్కగా తెలియజేశారు. వనితా టీవీ తరపు నుంచి మీకు ధన్యవాదాలు. అండ్ అట్లానే మీరు మీ యొక్క డ్రీమ్స్ అన్నిటినీ క్యాచ్ చేసి ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఫ్యూచర్లో ఇంకా బెటర్ ఎర్త్ని మాకు అందరికీ అందించాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా ప్రతిమ గారితో మన ఈరోజు ఇంటర్వ్యూ. సో సస్టైనబిలిటీని ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇది ఇవాళ మన నింగి నేల నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంతో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.